డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్య పథకానికి అంబేద్కర్ పేరు మార్చి దళితులను అఘోరపరిచారని సీఎం జగన్పై పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ దళితులను జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో 125,000 అడుగులకు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడితే దళితులకు మేలు జరుగుతుందా అని ప్రశ్నించారు. 4 ఏళ్లు వైసీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులను జగన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు విదేశాలకు పంపలేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. రెచ్చిపోతున్నావు, నీ రౌడీ మూకల్ని తెలుగుదేశం పార్టీ నాయకుల మీదకి ఉసిగొలుపుతున్నావు. గుర్తుంచుకో, మా కార్యకర్త జోలికి వస్తే అట్టుకట్టున్నర వడ్డిస్తా, నీ సంగతి తేలుస్తా. నీవు నియోజకవర్గం నుండి పారిపోవాల్సి వస్తుంది, జాగ్రత్త. కార్యకర్త జోలి వస్తే, తెలుగుదేశం పార్టీ కార్యకర్త జోలి వచ్చినా, జనసేన కార్యకర్త జోలి వచ్చినా తాట తీస్తా. నీ అధికారానికి భయపడం, పోలీసులను అడ్డం పెట్టుకొని దుర్మార్గంగా అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టి మా వాళ్ళని వేధిస్తున్నారు. ఓర్పుకి పరిమితులు ఉంటాయి. శాంతిని ప్రేమించేవాడిని, గ్రామాలు పచ్చగా ఉండాలి, గొడవలు లేకుండా ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను. అందుకే ఇన్నేళ్ళు సమయం పట్టా, ఓర్పు పట్టా, సహనం పట్టా. సహనంతో ఉన్నా, ఓర్పుతో ఉన్నా రెచ్చిపోతున్నారు మీరు. మీకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. మీ కథ తేలుస్తా. తెలుగుదేశం పార్టీ కార్యకర్త, జనసేన కార్యకర్త మీద ఒక్క దెబ్బ పడ్డా మీ అంతం చూస్తాం. నియోజకవర్గం నుండి పారిపోయే రోజులు నీకు దగ్గర పడ్డాయి, గుర్తుపెట్టుకో. నీ స్వార్థ రాజకీయం కోసం నువ్వు ఎన్నికల్లో గెలవాలని గ్రామాల్లో వర్గాలు మళ్ళీ పోతున్నాయి, కొంతమంది తెలుగుదేశంలోకి పోతున్నారని చెప్పేసి ఈరోజు రెచ్చగొట్టి తగాదలు పెడుతున్నావు. గ్రామాల్లో వర్గాలను నిలబెట్టుకోవడానికి నువ్వు అధికారంగా బెదిరించి ఎలక్షన్ చేసుకుందామని ఆలోచిస్తే నీ తరం కాదు. నీవు బెదిరింపులకి తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు భయపడరు. ఈ నియోజకవర్గంలో ఒక విష సంస్కృతి తీసుకొచ్చినటువంటి బొల్లాని ఒక చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు ప్రజల హృదయాల్లో. అభివృద్ధి చేయడం చేతగాలేదు. చేసిన అభివృద్ధి ఎక్కడుంది, ఏముంది? అభివృద్ధి చేయడం చేత కాకపోగా అరాచకాలు ఎక్కువ చేస్తున్నారు. దీన్ని వినుకొండ ప్రజానీకం అంతా విఘ్నులు, వినుకొండ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇలాంటి దాడుల్ని ప్రజలు కూడా క్షమించరని హెచ్చరిస్తున్నా. దాడులను ప్రోత్సహించడం, గోండాయిజం, రౌడీయిజం ఏంటి పద్ధతి? ఉక్కు పాదంతో అణిచేస్తాం రౌడీయిజాన్ని, గోండాయిజాన్ని. గుర్తుపెట్టుకోండి. ఇక మా సహనం అయిపోయింది, మా ఓర్పు అయిపోయింది. ఏ ఒక్కళ్ళ జోలికి